ముందుకు పంపుతున్నాను. రైట్, మోహన్ రెడ్డి గారు వాయిస్ తీసుకుందాం. మోహన్ రెడ్డి గారు నమస్కారం అండి. మొత్తంగా చూస్తున్నాం, అమరావతికి చట్టబద్ధత తీసుకురావాల్సింది గత వైసీపీ ప్రభుత్వ విధ్వంసం వల్లే అని చెప్పి చాలా మంది చెప్తున్న పరిస్థితి. సో ఏంటి అంత విధ్వంసం? ఒక రకంగా భయాన్ని క్రియేట్ చేశారా? దేశంలో ఏ రాష్ట్రంలో ఏ రాజధానికి లేని చట్టబద్ధత తీసుకొచ్చేలా వైసీపీ ప్రయత్నించింది. ఆ ప్రయత్నాలకే చంద్రబాబు ఇప్పుడు చట్టబద్ధత కల్పించబోతున్నారని చెప్తున్నారు. ఏంటి, ఎలా చూస్తున్నారు ఈ చట్టబద్ధత అంశాన్ని? నమస్కారం సార్, మీకు ప్యానెల్ లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. 8 వరకేనా ఏమన్నా టైం? లేదు, ఎక్స్టెండ్ చేద్దాం ఖచ్చితంగా. ఎందుకంటే నాకు టైం మళ్ళా గ్యాప్ పడుతుంది కదా. ఇప్పుడు ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అనండి, అత్త కోడలు మగబిడ్డను గంట అంటే అత్త వద్దంటుంది అని. కానీ రాష్ట్ర రాజధాని కడుతుంటే ఎవరు వద్దనరు. వీళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని సంప్రదించకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు నిర్ణయం తీసుకున్న తర్వాత అసెంబ్లీలో మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, నాకు ఇష్టం లేకపోయినా రాష్ట్రంలో మళ్ళీ నేను వర్గాలు, గ్రూపులు, ప్రాంతాలు విడదీయడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఒప్పుకుంటున్నా. కానీ 33,000 ఎకరాలు మనం డబ్బులు పెట్టి కొనేది కాదు. మనకు ప్రభుత్వ స్థలం ఉంటే ఆ రాజధానిలో మనకు కానీ ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా మా రాజధాని ఇది, ఆ రాజధానిలో ఇల్లు కట్టుకోవాలనే ఆశ ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి స్థలం కొనాలంటే ప్రైవేట్ స్థలాల్లో మనము కొనాలంటే చాలా కాస్ట్ అవుతుంది. గవర్నమెంట్ స్థలం అయితే ఇంత రేట్ అని ఫిక్స్ చేయొచ్చు గవర్నమెంట్. ఆ రేటు ప్రకారం ఇస్తే అనేక మంది వచ్చి రాజధానిలో చేరుకుంటారు. అక్కడ రాజధాని డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకరి చేతుల్లో పెట్టుకుంటే అది ఖచ్చితంగా రేట్లు ఎక్కువ ఉంటాయి. ఆ ఎక్కువ రేటు ఉన్నప్పుడు కొనాలంటేనో అక్కడికి వచ్చి ఉండాలంటేనో ఇబ్బంది అవుతుందనే ఆలోచనలో భాగంగా చెప్పడం జరిగింది. కాదని చెప్పడం అది లేదని చెప్పడం లే. కానీ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారు, కూటమిలో ఉండి ఇల్లు అధికారంలోకి వచ్చినారు కదా 14 నుండి 19 వరకు. అధికారంలో ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు, వెంకయ్య నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా రాష్ట్రంలో హామీలు ఇచ్చారు కదా. ప్రత్యేక హోదా నుండి రాష్ట్ర రాజధాని వరకు అమరావతి దేశాన్ని తలదన్నే రాజధాని కట్టిస్తామని చెప్పి మోడీ గారు చెప్పినారు. ప్రపంచంలోనే తలదన్నే విధంగా నేను కట్టించే ఇదంతా గతం. ఇప్పుడు ఏంటి ప్రెజెంట్ లోకి వద్దాం. చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే గతం అందరికీ తెలుసు మోహన్ రెడ్డి గారు. విమర్శ కాదు, ఇది విమర్శ కాదు, చెప్పాలా. అలాంటి రాజధాని కట్టిస్తామన్నటువంటి పెద్ద మనుషులు కేవలం 1,500 కోట్లతో టెంపరవరీ రాజధాని 5 ఏళ్లకు కట్టించినారు. ఈ 5 ఏళ్లకు టెంపరవరీ రాజధాని కట్టిస్తే భవిష్యత్తులో రాబోయే 50 సంవత్సరాల వరకు కూడా ఇది పూర్తి కాదు. ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 2012లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు 4 లక్షల కోట్లు కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది రాజధాని కోసం. అలాంటి 4 లక్షల కోట్లు తెచ్చి మనం రాజధాని పెట్టాలి అంటే ఇప్పుడు మన దగ్గర లేదు. కేంద్రం ఇస్తారనుకుంటే కేంద్రం లేదు. కేంద్రంతో మెడలు వంచి తెప్పిస్తారనుకుంటే వీళ్ళు కేవలం 1,500 కోట్లు పెట్టాడ టెంపరవరీ బిల్డింగ్లు కట్టించి క్లోజ్ చేసినారు. ఇప్పుడు నేను దాని జోలికి పోతే ఇప్పటికే దాదాపు రాష్ట్రంలో 4,50,000 కోట్ల రూపాయల అప్పు, ఇప్పుడు 18కి నేను చెప్పేది అప్పు ఉంది. ఈ అప్పు కాకుండా మరీ దానికి 2 లక్షల కోట్లు తెచ్చి పెడితే అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు మాత్రమే సరిపోతుంది. అలాంటి దాంట్లో రాజధాని పెట్టి ఎప్పుడు పూర్తి కావాలా? ఇదంతా పూర్తి కావాలంటే రాష్ట్రానికి ఆదాయ వనరులే ఉండవు, అప్పులు ఉంటాయి తప్ప ఇంకా ఆదాయం ఉండదు. కాబట్టి విశాఖపట్నం లాంటి ఒక మేజర్ సిటీని ఎంచుకుంటే అక్కడ నుండి ఇన్కమ్ సోర్స్ ఎక్కువ అవుతాయి. ఆ ఇన్కమ్ సోర్స్ తో పాటు మనకు ఒక పెద్ద రాజధాని కనపడుతుంది. టైం తక్కువ ఉంది ఈ రోజు, మీరు కంక్లూడ్ చేయాలి. హైదరాబాద్ కు, చెన్నైకి, బెంగళూరుకు తలదన్న రాజధానిగా ఉంటుంది. రామ్మోహన్ రావు గారు ఒక సబ్మిషన్ ఉంది. ఆ సబ్మిషన్ కు